సమయం ఇచ్చిన దేవాదేవునికి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా కోరుకొండ దీవెన సహవాసంలో మీ మధ్య ఉండి ఆరాధనలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన భాగ్యం బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, కుమార్ గారికి, అలాగే వారి కుటుంబానికి, ఈ సంఘానికి బ్లెస్సింగ్ ఎక్స్ప్రెషన్ పక్షంగా మరొకసారి మీకు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరారా అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో 5వ పేజీ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు కలిసి చదువుకుందాం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు అయిన దేవానికి స్తోత్రాలు. నాయన, నీ మహోన్నతమైన కృపలో మీరు మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా ఈ దినం ప్రభా నీ పరిశుద్ధ మందిరంలో నీ ప్రజలతో కలిసి నిన్ను ఆరాధించడానికి, నీ వద్ద నేర్చుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ప్రభా మీ యొక్క అమూల్యమైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఆత్మ ద్వారా మీరు మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మమ్మల్ని సంధించే దేవుడు, నాయన నీ మాకు జీవాన్ని కలిగించే దేవుడు, ప్రభా మమ్మల్ని ప్రోత్సహించే దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు. నీ మాటల కోసం ఆశతో అపేక్షిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి నీ ఆత్మ సహాయాన్ని మేము కోరుకుంటూ మా యొక్క జీవితాలను మన్నించమని, నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బ్లెస్సింగ్ ఇట్ మిషన్ ఈ 2026వ సంవత్సరాన్ని కొండ మీద ప్రసంగ సంవత్సరంగా ప్రకటించిన నాటి నుంచి మనం జనవరి 26వ తారీఖున మొట్టమొదటి సందేశం కొండ మీద ప్రసంగాన్ని కూర్చున్న మొదటి సందేశం ధన్యుడవేనా అన్న అంశం మీద మనం 5 ధన్యతలు గురించి ధ్యానించాం. ఇక మిగిలిన 3 ధన్యతలు ఈ వారం దేవుని చిత్తం అయితే ఈ ఆదివారంన మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. పరలోకపు రాజ్యపు మేనిఫెస్టో అంటే పరలోకపు రాజ్యాంగం, ఒక పరలోకపు రాజ్యాంగం గురించి ఆస్వాదించబడిన జీవితానికి ఉన్న 8 మెట్లు ఏంటో మనం ఒక్కొక్కటిగా ధ్యానిస్తూ వచ్చాం. పరలోకపు విలువలకి లోకపు విలువలకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, ఆ తేడాను కూడా గమనించాం. అలాగే మనం మొదటి ఈ 3 భాగాలుగా ఈ యొక్క సెక్షన్ అనేది ఉందని చూసాం. మొదటి భాగంలో మనం అంతరంగంలో మన స్థితి ఎలా ఉండాలి, ఎలాంటి విలువలు పెంపొందించుకోవాలి అనే విషయాలు నాకు కనిపిస్తాయి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నప్పుడు మనం తగ్గించుకోవాలి. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృపానుగ్రహిస్తాడు. కాబట్టి మీరు మారు మనసు పొంది చిన్న బిడ్డల వంటి వారు అయితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు. కనుక గర్వం, అహంకారులను దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి దేవుని యొక్క మనం దేన మనస్కులుగా ఉండాలి. ఆత్మలో మన దీనత్వాన్ని సంపాదించుకోవాలి. అటువంటి వారిదే పరలోక రాజ్యం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశారు. అలాగే తర్వాత మనం దుఃఖపడేవారు ధన్యులు అన్నప్పుడు మనం పాపాల విషయమై, మన పాపాల విషయమై మనం దుఃఖించాలి. అదేవిధంగా ఇతరుల పాపాల విషయంలో కూడా దుఃఖించాలి. ఎందుకంటే ఎంతోమంది నశించిపోతున్నారు. ముందుగా నేను నశించాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నశించాను, ఎందుకంటే నేను నశించాను అని గుర్తించలేకపోతే మనం రక్షింపబడలేదు. కనుక దుఃఖపడేవారు ధన్యులు. నిజమే, మనం ఈ లోకంలో మన బాధల కొరకు, కష్టాల కొరకు, మనకున్న సమస్యల నిమిత్తం దుఃఖిస్తూ ఉంటాం. అయితే రక్షణార్థమైన మారు మనసు కదా, అది కావాలి అంటే మనం ఆత్మ విషయంలో దుఃఖించాలి. మనం పాపులము అనే విషయాన్ని గమనించాలి. రక్షణ అనుగ్రహించే దేవుని యొక్క ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తారు. అలాగే సర్వలోకంలో ఉన్న మానవుల కొరకు కూడా మనం భారం కలిగి ఉండాలి అనే విషయాన్ని చూసాం. అంటే పశ్చాత్తాప హృదయంతో మనం కొనసాగాలి. 3వదిగా సాత్వికం అంటే నియంత్రించబడిన బలం. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటే సాత్వికులు కదా. యేసు ప్రభువారు ఏమన్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక నా యొద్ద మీరు నేర్చుకోండి, నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకోండి అని సెలవిచ్చారు. మోషే కూడా భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ప్రభు నుంచి ఆయన మెప్పును పొందాడు. కాబట్టి కొట్టడం అనేది సాత్వికానికి విరుద్ధమైన విషయం, కోపం అనేది సాత్వికానికి విరుద్ధమైన విషయం. కాబట్టి నిగ్రహ శక్తి అనేది, దీర్ఘశాంతం అనేది మనిషిని గొప్పవాడికి నిలబెడుతుంది. కనుక వారే భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే విషయాన్ని మనకి ఆ విషయాలు గమనించాం. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అనే మాటను యేసు ప్రభువు చెప్పారు. నీతి కొరకు ఆకలి, దేని కొరకు ఆకలి? ఇది నీతి కొరకు, దేవుని రాజ్యం గురించిన ఆకలి, అంటే దేవుని వాక్యం కొరకు ఆకలి, దేవుని విషయాల మీద ఆసక్తి కదా, దేవుని విషయాల గురించిన ఆలోచన. కనుక నీతి కొరకు ఆకలి దప్పులు. కనుక మనం ఆధ్యాత్మికమైన తపన కలిగి ఉండాలి కదా. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. కనుక ఆత్మ విషయంలో తీవ్రత, ఆధ్యాత్మిక తపన కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆ కృష్ణ గుణిస్తున్నది అని కోరహు కుమారులు ఏ విధంగా అయితే కీర్తనలో రచించారో అలాగే మనం కూడా అటువంటి కృష్ణ దేవుని యొక్క విషయాల పట్ల ఆసక్తిని పెంపొందింపజేసుకోవాలి. అటువంటి తపనను, ఆత్మీయతను మనం రూపొందించుకోవాలి అనే విషయాన్ని గమనించాం. తర్వాత మనం చూసాం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము, దేవుని కనికరాన్ని పొందిన మనము ఇతరులను కనికరించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే కనికరము తీర్పును మించి అతిశయపడదు. కనికరము తీర్పును మించి అతిశయపడదు. కాబట్టి మనం తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే కనికరాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఆ విషయాన్ని కూడా మనం చూసాం. చూడండి, తర్వాత ఇప్పుడు రెండవ భాగానికి మనం వస్తున్నాం. ఇది బాహ్య ప్రవర్తనకు సంబంధించిన విషయాలు. అంటే కనికరాన్ని పొందాలి అంటే మనం క్షమాపణ పొందాం కాబట్టి క్షమించే గుణాన్ని పెంపొందింపజేసుకోవాలి. సరే, 5వ వచనానికి వద్దాం. 6వ విషయం గమనించండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 8వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే అంతరంగంలో పవిత్రత దేవుడు కోరే దేవుడు. మనం బాహ్య ఆచారాలకు ఎక్కువ పెద్దపీట వేస్తూ ఉంటాం. అవును, బాహ్య శుభ్రత అవసరం కదా. స్నానం చేయకుండా ఎవరైనా వచ్చి మన మధ్య ఉన్నారనుకోండి, 2-3 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, మంచి వాసన వస్తుందా? ఆ పక్కన మనం కూర్చోగలుగుతామా? కాబట్టి కదా, పరిశుభ్రత అనేది చాలా ప్రాముఖ్యం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన పరిసరాలు అధ్వానం అని అనుకోండి, మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కదా. కనుక బయట వాటికి ఆ రోజు పరిశీలన శాస్త్రులు చాలా పెద్దపేట వేసేవారు. అంటే బయట పాత్రలను వెలుపల తోమేవాళ్ళు, కానీ లోపల శుద్ధి అనేది అవసరమని దేవుడు చెప్పారు. నిజమే, బయట వాటికి మనం శుభ్రంగా ఉండడానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడు? శుద్ధిని కోరుతూ ఉన్నాడు. కనుక హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. హృదయ శుద్ధి అనే మాటకు ఇక్కడ గ్రీకులో వాడిన పదం ఏంటంటే కతోరోయ్. కతోరోయ్ అంటే కల్తీ లేని బంగారం, శుద్ధ సువర్ణం, కల్తీ లేని బంగారం. అంటే ఉదాహరణకు కల్తీ లేని పాలు కదా, పాలల్లో నీళ్లు కలుపుతారు కదా, మోసం అలా జరుగుతూ ఉంటుంది. కానీ కల్తీ లేని పాలు మనకిష్టం, స్వచ్ఛమైన పాలు. అలాగే మిశ్రమం లేని బంగారం, అంటే దాంట్లో ఏం మిక్స్ అవ్వకూడదు కదా. అలాంటి బంగారం అంటే ఏకాగ్రతతో దేవుణ్ణి మాత్రమే ప్రేమించే హృదయం, అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఇది కల్తీ అంటే అడల్టరేట్ అంటారు, అంటే కల్తీ చేయడం అంటే దేవుని యొక్క విషయాలను అదేవిధంగా లోకాన్ని కూడా కలిపి ఉంటారు కొంతమంది. అంటే అటు లోకస్తులే కాదు, ఇటు క్రైస్తవులు కాదు. అంటే లోకము కావాలి వాళ్ళకి, ఇటు దేవుడు కావాలి. ఇలాంటి వ్యక్తులు ఎవరంటే కల్తీ క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? కల్తీ క్రైస్తవులు. విన్నారు, తేడన్నారు ఎప్పుడన్నా మీరు? కల్తీ పాల్గొని ఉంటారు. అని కల్తీ క్రైస్తవులు, నకిలీ క్రైస్తవులు అని కూడా అనొచ్చు. అంటే స్వచ్ఛమైన వాళ్ళు కాదు వీళ్ళు, నకిలీ, పేరుకే క్రైస్తవులు వీళ్ళు. కనుక దేవుడు ఎలాంటి దాన్ని ఇష్టపడటం లేదు. అంటే కల్తీ అనేది ఆయనకు అసహ్యం. అందుకే దేవుని వాక్యం ఎలాంటిది? స్వచ్ఛమైనది కదా.
స్వచ్ఛమైనది దేవుని వాక్యం. కనుక హృదయంలో దేవుని పట్ల అచంచలమైనటువంటి కల్తీ లేనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఇది బాహ్య ఆచారాల పవిత్రతకు భిన్నమైన విషయం. అందుకనే 24వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు, యెహోవా నీ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, నీ గుడారంలో నివసింపదగిన వాడెవడు. ఎవరండి? ఏమనబడింది అక్కడ వాక్యంలో? శుద్ధమైన హృదయమును పవిత్రమైన నిర్దోషమైన చేతులు కలిగి ఉన్న వారే ఆయన గుడారంలో ప్రవేశించగలుగుతారు కదా, ఆయన పవిత్ర పర్వతాన్ని ఎక్కగలుగుతారు. కనుక ఏముండాలి? శుద్ధమైన హృదయం, నిర్దోషమైన చేతులు, పవిత్రమైన చేతులు ఉండాలని దేవుని వాక్యం పాత నిబంధనలోనే మనకి కనిపిస్తూ ఉంది. కనుక కపటం అనేది దేవుడు అసహించుకుంటాడు, వేషధారణను దేవుడు అసహించుకుంటాడు. కనుక ఈ ధన్య స్వభావాన్ని ఎలా మనం పెంపొందించుకోవచ్చు అంటే బైబిల్లో ఏం రాబడింది ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మరి మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనని నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. హల్లెలూయా. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. వాక్యమైన ఉదక స్నానం చేత మనం పవిత్రుడు చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? మనం దేవుడు వస్తాడు, ఆయన మనల్ని తీసుకువెళ్తాడు అన్న నిరీక్షణ ఉన్నవాడు, అంటే దేవుణ్ణి నేను కలుసుకోవాలి, మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలి అని ఎవరైతే కోరికతో ఉన్నారో అటువంటి వారు, ఆశాభావం కలిగిన వారు చేయాల్సిన పని ఏంటండి? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. అందుకనే బైబిల్లో రాయబడిన మాట ఇది. అందుకని లోకమాల్యం అంటకుండా వాక్యం ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. వాక్యం మనల్ని కడుగుతుంది కదా. అందుకని సాయంకాలం అయినప్పుడు రాత్రి పడుకునే ముందు దేవానికి ఆయాస్కర మార్గం నా ఎందు ఉన్నదేమో నన్ను చూడు నాయన, నా ఆలోచన తెలుసుకో, నా హృదయాన్ని చూడు అని దేవుని యొక్క మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటాం కదా. కనుక ఆ శుద్ధమైన హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. A.W. టోజర్ అనే దైవజనుడు, ఆయన చాలా ప్రార్థన మీద చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఒక మాట అన్నారు, ద ప్యూర్ ఇన్ హార్ట్ ఆర్ బ్లెస్డ్ బికాస్ దే హ్యావ్ నథింగ్ ఇన్ దెమ్ టు అబ్స్ట్రక్ట్ దేర్ విజన్ ఆఫ్ గాడ్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, ఎందుకంటే వారు దేవుని చూడకుండా అడ్డుపడే దేనిని తమలో ఉంచుకోరు. హల్లెలూయా. ఆయన దైవాన్వేషణ, ద పర్సూయిట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఈ మాట రాశారు. లోకపు ఆలోచనలతో నింపబడిన హృదయం దేవుని మహిమను చూడలేదు. ప్రభువా నేను నిన్ను చూడాలి అన్న కోరిక ఉందా? ఉన్నట్లయితే ఈ లోకపు అపవిత్రత అంటకుండా కాపాడుకుంటూ ఉండాలి. అందుకని కొబ్బరికాయ కొడతారండి తెలంగాణ. దేవుని ముందు ఏం కొడతారు? కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారా? నా హృదయం ఎలా ఉంది? తెల్లగా ఉంది. ఇలా ఉంటే నువ్వు నన్ను అంగీకరిస్తావు. దేవుడికి కావాల్సిన కొబ్బరికాయ కాదు మన హృదయం. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చేస్తారండి? హృదయాన్ని లక్ష్య పెడతారు. లోకం మన ముఖం చూస్తుంది, కానీ దేవుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. లోకం మన ముఖం చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారండి అంటారు, కానీ దేవుడికి ఆయన ఏమన్నాడు? మనుషులు పైరూపాన్ని నేను చూడను, కానీ నీ హృదయాన్ని నేను చూస్తాను. కనుక శుద్ధ హృదయమే దేవుని మహిమను చూపగల అర్థం. ఏదండి దేవుని మహిమను చూపించే అర్థం ఏంటి? దేవుని మహిమను చూపించే అర్థం ఏంటి? శుద్ధమైన హృదయం. ఈ హృదయం ఈ అర్థం ముందుకు వస్తే దేవుని మహిమ ప్రతిఫలిస్తుంది. ప్రజలు మనలో దేవుని మహిమను చూడాలి అనుకుంటే ఈ శుద్ధమైన హృదయంలో నుంచి ఆయన మహిమ బయలువెళుతుంది. అందుకనే
ఆయన అంటాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచరు. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒకసారి ఒక శిల్పి ఒక పెద్ద రాయి చెక్కుతూ ఉన్నాడు. అందమైనటువంటి శిల్పాన్ని ఆయన చెక్కుతూ ఉన్నాడు. ఒక బాటసారి ఆ దారిలో వెళ్తా ఆగే, అయ్యా, ఇంత అందమైన శిల్పాన్ని మీరు ఎలా తయారు చేయగలిగారు అని అడిగాడు. ఆ శిల్పి ఒక చిన్న నవ్వు నవ్వి, నేను ఏమి చేయలేదే, నేనేం తయారు చేయలేదు, ఈ శిల్పం ఇప్పటికే ఈ రాయిలో ఉంది. నేను చేసింది ఏంటంటే ఆ శిల్పానికి అడ్డుగా ఉన్నటువంటి అనవసరమైన రాతి ముక్కలు తొలగించాను, అప్పుడు ఈ శిల్పం బయటకు వచ్చింది అన్నాడు. అర్థమవుతుందా? మన జీవితం కూడా ఈ రాయి లాంటిదే. ధన్యవచనాలు అంటే మనం ఏదో కొత్తగా సాధించడం కాదు. దేవుడు మనలో తన స్వరూపాన్ని ఆయన ఏర్పడి ఎలా చేసుకున్న మనుషుల్ని, తన పోలికలు తన స్వరూపం. అందుకనే క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడి పర్యంతము నేను ప్రసవేదన పడుతున్నాను అన్నాడు గల్తీ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు. కనుక ఆయన స్వరూపం మనలో రావాలి అంటే దానికి అడ్డుగా ఉన్నటువంటి గర్వం, కోపం, అసూయ, మత్సరం, వివాదం కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? ఇవన్నీ బయట నుండి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. హృదయంలో నుండి దురాలోచనలు కదా, ఇవన్నీ అక్కడ లక్షణాలను చేసుకోవాలి చెప్పారు. అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అంటే ఎక్కడ శుద్ధి కావాలి? ఇప్పుడు హృదయంలో శుద్ధి కావాలి, అంతరంగంలో శుద్ధి కావాలి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక వీటన్నిటిని అనవసరమైన రాతి ముక్కలను మనం ఆ యొక్క శిల్పి ఏ విధంగా తీసివేశాడో, దేవునికి ఆయాస్కరమైన ఈ విషయాలన్నింటినీ మనం తీసివేసుకోగలిగినప్పుడు అదే నిజమైన ధన్యత, అదే నిజమైన ఆనందం. అప్పుడే క్రీస్తు స్వరూపం మనలో నుంచి బయటకు కనిపిస్తుంది. అప్పుడు వీరు దేవుడు అంత గొప్పవాడండి అంటారు. నిజంగా వీరు క్రైస్తవులు అంటారు, లిటిల్ క్రిస్టియన్స్. ఆ రోజులు ఏమన్నారు వారిని? అంత్యోక్యలో ఉన్న వారిని ఏమన్నారు? మొట్టమొదటిగా వారిని ఏమన్నారు? క్రైస్తవులు అని పిలిచారు. అంటే లిటిల్ క్రైస్ట్. మనం సహజంగా పిల్లల్ని కొంతమందిని ఏమంటారు? అరే బుడ్డ సురేష్ వచ్చారు అంటారు. అంటే పెద్ద సురేష్ ఒకరు ఉన్నారు, బుడ్డ సురేష్ ఒకరు ఉన్నారు. అలాగే వాళ్ళు ఆ రోజులో ఏం పిలిచారంటే, వీళ్ళు ఎవరు? చిన్న క్రీస్తులు. వీళ్ళు క్రీస్తు పిల్లలు. అది ఎప్పుడు పిలుస్తారు? క్రీస్తు లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు, క్రీస్తు మార్గాన్ని అనుసరించినప్పుడు, హృదయంలో శుద్ధి ఉన్నప్పుడు. అందుకని మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు కోసం మనం ప్రాకులాడాలి. ఆయన ఆమోదం పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ఆలోచనలను ఆయన వాక్యంతో వడకట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే మలినాలు ఉంటే అది ఆమోదయోగ్యంగా ఉండదు. నలకలు ఉంటే తాగడానికి ఇష్టపడతామండి? కలకల చేయబడిన ఓటను ఎవరన్నా ఇష్టపడతారా? నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ నీటిని తీసుకోవడానికి ఇష్టపడతారు. మన జీవితంలో ఆందోళనలు, చింతలు, చికాకులు ఇవన్నీ ఉంటే మన జీవితం క్రీస్తుని చూపిస్తుందా? ప్రశాంతత మనకే లేనప్పుడు మనం ఎలా ప్రశాంతత గురించి మాట్లాడగలుగుతాం? మనకే శాంతి లేకపోతే మనశ్శాంతి గురించి యేసుప్రభు శాంతి ఇస్తాడని ఎలా మనం చెప్పగలుగుతాం? గమనించండి, ఇది అంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు. అందుకనే మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు మరోలాగా ఉండే జీవితం వేషధారణ జీవితం. అది దేవునికి ఇష్టమైంది కాదు. అలాంటి వ్యక్తులు దేవుణ్ణి చూడలేరు. కమ్ ఐ విల్ షో యూ గాడ్. దేవుడు నీకు చూపిస్తాను, దేవుడు నీకు భజన చేస్తాను అని చెప్పే మనలోనది లేకపోతే ఏమని చెబుతాం? గమనించండి. కనుక హృదయ శుద్ధిని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. గమనించండి. తర్వాత చూద్దాం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు.
ఈరోజు ప్రపంచంలో శాంతి కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ దేశాలన్నింటినీ ఆ శాంతి ఒప్పందంలోకి తీసుకురావడానికి ప్రపంచ శాంతి సంస్థ ఏర్పడింది కదా. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నప్పుడు మొన్న మధ్య యుద్ధం కదా, ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఇప్పుడు జరుగుతుందా? ఆగింది కదా. ఆ యుద్ధం జరిగిందని మనకు పెట్రోల్ రేట్ బాగా పెరిగిపోయింది. యుద్ధం ఆగిపోయింది కదా, మన పెట్రోల్ రేట్ తగ్గిపోవద్దు కదా, తగ్గల. 115 రూపాయలు పైన లెక్క వెళ్ళిపోతుంది. గమనించండి. కానీ ప్రజల్లో శాంతి సమాధానం ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, సమాధాన పరిచేవాడు ధన్యులు. అంటే సమాధాన పరిచేవాడు అవసరం ఎంతో ఉంది ఈ రోజుల్లో. సఖ్యత కలిగించేవాడు, కొట్లాట్లు వివాదాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, మనుషుల మధ్య మనస్పర్ధలు కలిగించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి సమయాల్లో సమాధానం కలిగించే వ్యక్తులు ఎంతో అవసరం అనే విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అంటే గొడవలు లేని స్థితి. ఇక్కడ రాయబడిన పదం గ్రీకు పదం ఏంటంటే ఐరేనో అంటే సమాధానం, పోయియో అంటే చేయడం, అంటే గొడవలు లేని స్థితిని సృష్టించేవారు. సమాధానకారకుడు. అందుకనే మన ప్రభు పేరు ఏంటండి? సమాధాన కర్తయ్యగు అధిపతి. హల్లెలూయా. కనుక ఆయన పోలికలో మనం ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు. కనుక మనం సమాధాన పాత్రలుగా ఉండాలి. గొడవలు సృష్టించేవారుగా ఉండకూడదు, కానీ గొడవలను ఆపేవారుగా ఉండాలి. ఇది కేవలం గొడవలను ఆపడం మాత్రమే కాదు, కానీ దేవునికి దూరమైనటువంటి వారిని మరలా దేవునికితో కలిపే సువార్త ద్వారా దేవునితో కలపడం, అంటే దేవునికి వాళ్ళతో సమాధాన పరచడం. అందుకే శిలువ మనకు నేర్పించే విషయం ఏంటంటే దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. నిలువ కర్ర అడ్డకర్ర కదా. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం. అందుకే పాత నిబంధనలో యెషయా గ్రంథం 57:19 ఇలా రాయబడి ఉంది. 57:19 యెషయా గ్రంథం 57:19 ఉన్న ఒక ప్రవచనాన్ని మనం చూద్దాం. వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదను. హల్లెలూయా. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? యెహోవా సెలవిచ్చుచున్నాడు. దూరస్తులకును సమీపస్తులకు సమాధానం. కనుక దూరముగా ఉన్న వారిని అలాగే దగ్గరగా ఉన్న వారిని కూడా ఆయన సమాధాన పరిచే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆ పరిచయం మనకు అప్పగించాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు రావడం కాదు, కానీ గొడవలు తగ్గిపోవాలి. సమాధానం మొలకెత్తాలి. అమ్మా ఆ తల్లి ఆమె వచ్చిందమ్మా, భార్యాభర్తల మధ్య పెట్టేసిందమ్మా, ఇది కాదు కావాల్సింది. వాడెవడో వచ్చాడండి, ఏదో చెప్పేశాడండి, చెప్పుడు మాటలు చెప్పాడండి, అంతే. ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్నవాడు ఒకసారిగా అర్థమవుతుందా? చాలా మంది తల్లులు తమ ఆడపిల్ల కుటుంబం నాశనం అయిపోవడానికి కారణాలు అవుతున్నారు. వారు తమ భర్తలతో సంసారం చేయకుండా చేస్తారు ఈ తల్లులు. కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారండి. అందుకనే బైబిల్లో అత్తగారు, మంచి అత్తగారు ఎవరండి? నయోమి. ఎప్పుడు అత్తాకోళ్ళ మధ్య ఒక సందేశం ఇవ్వాలంటే ఎక్కువ ఎవరిని తీసుకుంటారు? నయోమి, రూత్ కదా. ఉత్తమమైన ఉదాహరణ. గమనించండి, మనం ఉన్న చోట గొడవలు ఆగిపోవాలి, కానీ గొడవలు రాకూడదు, కొత్త గొడవలు రాకూడదు, కొత్త సమస్యలు రాకూడదు. ఎందుకంటే మనం ఎవరు? సమాధాన పరిచేవాడు, మనం సమాధాన పుత్రులం. అందుకని లోకపు గందరగోళాన్ని మనం పట్టించుకోకూడదు, కానీ ఆ గందరగోళానికి మనం స్వస్తి చెప్పేవారుగా ఉండాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, శక్యమైతే మీ చేతనైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి.
ఇది కష్టమే. ఈజీ అయితే ప్రపంచ దేశాలన్నీ సమాధానంగా ఉంది. అంతవరకు ఎందుకు? ఒక ఇంట్లో ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, తమ్ముడు అంటే అన్నగా పడదు, చెల్లి అక్కగా పడదు కదా. పార్టీలు, ఇంట్లోనే పార్టీలు, బయట పార్టీల సంగతి వేరే సంగతి. మత పార్టీలు, రాజకీయ పార్టీలు, ఒక ఇంట్లోనే 4 చర్చలు. అమ్మ ఒక చర్చికి వెళ్తుంది, నాన్న ఒక చర్చికి వెళ్తాడు, కూతురు ఒక చర్చికి వెళ్తుంది, తమ్ముడు ఒక చర్చికి వెళ్తాడు. ఒక ఇంట్లో 4 చర్చలు. గమనించండి, శక్యమైతే చేతనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంది. ద్వేషాన్ని విడిచిపెడదాం, ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం. ద్వేషం ఎవరైనా పెంచుకోగలుగుతారు. మనం పెంచి పోషించకుండా పెరిగేది ద్వేషం, గుర్తుపెట్టుకోండి. దానికి ఏ యూరియా ఎక్కర్లా. ద్వేషం అది పెరిగిపోతుంది, కలుపు మొక్కలాగా పెరిగిపోతుంది. దాన్ని కత్తిరించడం చాలా అసాధ్యం. అందుకని దేవుడు చెప్పినప్పుడు గోధుమల మధ్య ఏం విత్తాడు? అప్పవాడు వచ్చి గురుగులు విత్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారు? అయ్యా ఇలా జరిగిన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన ఏమన్నాడు? తీసేయమని చెప్పాడు. ముందు పెరగనే అన్నాడు. ద్వేషం పెరుగుతానే ఉంటుంది. అయితే దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా మన మనిషిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి, సమాధానాన్ని పెంచడానికి ప్రయత్నించాలి, శాంతిని నెలకొల్పడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే శక్యమైతే చేతనైనంత మట్టుకు, ఎంత మట్టుకి? మన చేయగలిగినంత మట్టుకి, అంటే మన ప్రయత్నంగా ఉండాలి అక్కడ. అదే కనిపిస్తుంది. అందుకని చూడండి, ఒకసారి 1950 సంవత్సరాల్లో జరిగిన విషయం. జిమ్ ఇలియట్ అనే ఒక 4 మిషనరీలు కలిసి దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ అనేటువంటి ఒక అడవుల్లో నివసించే ఔకా అనే క్రూరమైన తెగకు సువార్త ప్రకటించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తెగవారు ఆ ప్రాంతానికి ఎవరు వచ్చినా కూడా బయట వ్యక్తుల్ని ఈటెలతో చంపేస్తారు. అటువంటి తెగ మధ్యకు వెళ్ళి దేవునితో వారికి సమాధాన పరచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలాగే వారు ఒకరోజు బయలుదేరి వెళ్ళారు. ఈ జిమ్ ఎలియట్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: తాను ఉంచుకోలేని దాన్ని ఇచ్చివేసి తాను కోల్పోలేని దాన్ని సంపాదించుకునేవాడు మూర్ఖుడు కాడు అని రాసుకున్నాడు. అంటే యేసు ఒక మాట అంటారు కదా, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. కనుక ఈయన బయలుదేరాడు, ఈయన స్నేహితులందరూ కలిసి బయలుదేరారు. 1956 జనవరి 8న ఆ ఔకా తెగవారు ఈ 5 మిషనరీల మీద ఈటెలతో దాడి చేసి చంపేశారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆ మిషనరీల దగ్గర తుపాకులు ఉన్నాయి, కానీ వారు కాల్చలేదు. కావాలంటే తెగవారిని వారు కాల్చి చంపి వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకునేవారు, కానీ వారు అలా చేయలేదు. వారు ఇలా అనుకున్నారు, మేము చనిపోతే పరలోకానికి వెళ్తాం. కానీ ఈ ఔకా తెగవారు ఒకవేళ చనిపోతే రక్షణ లేకుండా చనిపోతారు, నరకానికి వెళ్తారు. మా ప్రాణాల కంటే వారి ఆత్మలే మాకు ముఖ్యం అని వాళ్ళు అనుకున్నారు. అందుకే వారి చేతిలో తుపాకులు ఉన్నా కూడా వారు కాల్చకుండా ఆ ఈటె దెబ్బలకు తమ ప్రాణాలను అర్పించారు. ఆ తర్వాత ఆ విషయం తెలిసింది, కుటుంబం అంతా తల్లడిల్లిపోయింది. ఆ కుటుంబాలన్నీ కూడా ఆ తర్వాత జిమ్ ఇలియట్ భార్య ఇంకొక మిషనరీ భార్యతో కలిసి ఎలిజబెత్ ఇలియట్ తన భర్తను చంపిన అదే తెగ మధ్యకు వెళ్ళింది. ఆ ప్రజల దగ్గరికి ప్రేమతో వెళ్ళింది, ద్వేషంతో వెళ్ళ. ఎవరైనా చంపేస్తే ఎంత ద్వేషం పెరుగుద్దండి. కానీ ఆమె ప్రేమతో వెళ్ళింది. ఆమె క్షమాపణ చూసిన ఆ తెగవారికి ఆశ్చర్యపోయారు. చివరకు తన భర్తను చంపిన వ్యక్తికి ఎలిజబెత్ బాప్తిస్మం ఇచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తెగవారందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారు. క్రూరత్వాన్ని విడిచిపెట్టి సమాధానకర్తలుగా మారారు. ఈ విషయాలు ఆమె రచించినటువంటి త్రూ గేట్స్ ఆఫ్ స్ప్లెండర్ అనే పుస్తకంలో ఆమె వివరించారు. ఆ తర్వాత కాలంలో 2005 సంవత్సరంలో దీన్ని ఎండ్ ఆఫ్ ద స్పియర్ అనే ఒక క్రైస్తవ మూవీగా దీన్ని చిత్రీకరించారు. మీరు చాలా మంది చూస్తుంటారు ఈ సినిమా.
కదా. జిమ్మీ లైఫ్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది నిబద్ధత నేర్చుకోవాలి, కమిట్మెంట్, సమర్పణ. జిమ్మీ లైట్ యవనంలో తన ప్రాణాలను దేవుని కొరకు అర్పించాడు, త్యాగం చేశాడు. ప్రేమ మనం నేర్చుకోవాలి. శత్రువులను చంపడం కంటే వారి ఆత్మల కోసం తాము చనిపోవడమే గొప్ప అని ఆ స్నేహితులు అనుకున్నారు, ఆ మిషనరీలు అనుకున్నారు. అది వారు నిరూపించారు కూడా. తర్వాత నిత్యత్వాన్ని వారు దృష్టిలో పెట్టుకున్నారు. ఈ లోకంలో ఆస్తులు ఉంచుకోలేవి, కానీ దేవుని బహుమానం కోల్పోలేనిది అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకున్నారు. ఈ లోపల ఎంత సంపాదించినా కూడా ఏం చేయాలండి? ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఏది మనతో పాటు మనం తీసుకుని వెళ్ళాం, ఎలా వచ్చామో అలాగే వెళ్తాం. కనుక వీళ్ళకి గుర్తించారు ఆ విషయం. అందుకనే ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని దేవుడు సాధిస్తుంది. కనుక ఏది శాశ్వతమైనది, ఏది అక్షయమైనది, ఏది నిరంతరం నిలిచేది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనము సమాధానం పాత్రలుగా ఉండగలుగుతాం, సమాధానం నిలబెట్టే వాళ్ళగా ఉండగలుగుతాం. చూడండి, ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, వెంటనే తిరగబడితే ఏమవుతుంది? మాట పెరిగి కదా, ఒక చిన్న నొప్పు అడివంతా పగలబెట్టినట్లుగా. మనం మౌనంగా సహనంగా లేకపోతే, ఓర్పు లేకుండా ఉంటే ఏమవుతుంది? అది ఇంకా పెరుగుతుంది. అందుకే వేసుకోవాలి ఏం చెప్పారు? నిన్ను ఒక చంప మీద కొడితే ఏం చేయాలి? రెండో చంప చెప్పమని చెప్పారు. కారణం ఏంటి? అక్కడితో అది ఆగిపోతుంది. నన్ను కొట్టావు నువ్వు అని మనం కూడా కొట్టడం ప్రారంభించాం అనుకోండి, అదేమవుతుంది? చిలికి గాయవాలుగా మారుతుంది. అంతే కదా. కనుక గుర్తుపెట్టుకోండి, మనం సమాధానపరిచే వారసులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. గొడవలు ఆపి మనుషుల మధ్య, దేవుని మధ్య సంబంధాలను మనం తిరిగి నెలకొల్పుదాం, పునరుద్ధరిద్దాం. మన ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నప్పుడు వారిని కలిపే వ్యక్తులుగా మనం ఉండాలి, కానీ వారిని విడదీసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. 8వ అంశం, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని మీకోసం నేను చదువుతున్నాను. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే దేవుని కోసం శ్రమను కూడా భరించడం, సహించడం. ఇక్కడ వాడబడిన గ్రీకు పదం డెడి ఓగ్ మినోయ్ అంటే అర్థం ఏంటంటే వేటాడబడటం. అంటే క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నందుకు లోకం మనల్ని వేటాడుతుంది. యేసుప్రభువు ఏం చెప్పారు? లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం నన్ను హింసించింది, మిమ్మల్ని కూడా హింసిస్తుంది. ఎందుకు ఈ విషయాలు ఆయన చెప్పారండి? తన శిష్యులను ఆదరించడానికి, తన శిష్యులను ధైర్యపరచడానికి. నేను వెళ్ళిపోతున్నాను కదా, ఏదో అయిపోతుంది అని భయపడద్దు, నాకేది జరిగిందో అది మీకు జరుగుతుంది. ఆదరణకరమైన మాటలతో ఆయన చెప్పారు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఇది భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. అంటే ఇది ఇప్పుడే నువ్వు ధన్యుడు, హింసింపబడుతున్నప్పుడే నువ్వు ధన్యుడు. ఇదే వర్తమాన కాలంలో చెప్పబడింది. అందుకని యేసుప్రభువు వారి గురించి రాయబడిన ప్రవచనం ఏంటండి? ఆయన హింసింపబడెను, బాధింపబడిను, ఆయన నోరు తెరవలేదు. బొచ్చ కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు చూస్తాం. ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం కావాలండి? ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలో? ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటికీ మించిన అగ్ని పరీక్ష ఉంటుంది. చెడ్డ మాట, లేని మాట కదా, లేని వార్త పుట్టింపకూడదు అని దేవుడు చెప్పాడు. మన మీద మనుషులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? మీరు సంతోషించి ఆనందించండి. బాధపడమని చెప్పాడు అక్కడ? దుఃఖపడమని చెప్పాడా? కృంగిపోమని చెప్పాడా? ఆత్మహత్య చేసుకోమని చెప్పాడా?
లేకపోతే పిరికివాడిలాగా భయపడిపోమని చెప్పాడా? క్రైస్తవాన్ని విడిచిపెట్టామని చెప్పాడా? సంతోషించి ఆనందించండి. ఎంత గొప్ప మాట! ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమగు, గ్రేట్ ఈజ్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. ఎంత గొప్పదో! ఇలాగిన వారు మీకు పూర్వం మంది ఉండిన ప్రవక్తలు, ఇది కొత్త కాదు అని చెబుతున్నారు. కేవలం మీకే రాలే వచ్చిన సమస్య కాదు, ఇది కేవలం మీకు వచ్చిన సమస్య కాదు. అందుకని పేతురు అంటాడు, అగ్ని వంటి మహాశ్రమేదో సంభవించినట్లుగా మీరు అధైర్యపడవద్దు. ఈ లోకమంతా జరుగుతూనే ఉంది. లోకమంతా మీ సహోదరులందరికీ కూడా ఈ శ్రమలు కలుగుతున్నాయని ఎరిగి మీరు విశ్వాసం స్థిరంగా ఉండండి, బలంగా ఉండండి అంటున్నారు. అగ్ని వంటి మహాశ్రమ. గమనించండి, ఎందుకు అగ్ని పరీక్ష దేనికి పెడతారు? మలినాలను తీసివేయటానికి కదా. అది నిజమైందో నకిలీదో నిర్ధారించడానికి, అది స్వచ్ఛమైనదో లేకపోతే కల్తీదో పరీక్షించడానికి అగ్ని పరీక్ష. అందుకని మన విశ్వాసానికి గీటురాయి ఈ శ్రమలు. శ్రమ వస్తుందా? అది బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు నామము నిమిత్తం మనకు శ్రమ ఎదురైందా? సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే మనలో ఉన్న స్వచ్ఛత బయటకు వస్తుంది. అసలు మనం ఎవరమో అనే విషయం లోకానికి తెలుస్తుంది. హల్లెలూయా. శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలు మనం చూడగలిగితే, షిమి తన దుర్భాష ఆడినప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదు అన్నట్లు మనం వాళ్ళు పలుకుతాం, అతన్ని శపించనీయండి, అతన్ని శపించనీయండి, వాడు పలికిన శాపాలకు బదులుగా యెహోవా నాకు మేలు చేస్తాడేమో. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. దానికి బదులుగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? మేలు చేస్తాడు దేవుడు నాకు. అంత అద్భుతమైన మాట ఇది. అందుకనే బైబిల్లో తిమోతికి పౌలు రాస్తూ మాట అన్నాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు భక్తి బ్రతుక ఉద్దేశించి వాడు హింస పొందుడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారు శ్రమ పొందుదురు అన్నమాట రాయబడి, హింస పొందుతారు కదా. సద్భక్తి, నిజంగా మనం నిజమైన భక్తి చేస్తూ ఉంటే తప్పనిసరిగా వస్తుంది శ్రమ. ఇదే బైబిల్ సెలవిస్తున్న విషయం. మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. మీలో అపోస్తలుడైన యోహాను గురించి ఎంతమంది తెలుసు? ఎవరైనా? అపోస్తలుడైన యోహాను ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు కదా. యేసు ప్రభు శిష్యుల్లో చివరి చనిపోయిన వ్యక్తి. ప్రకటన గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త కదా. ప్రకటన గ్రంథాన్ని రాసింది ఆయన శిష్యుడు, పేరు పాలికార్పు. ఆయన స్మరణ సంఘానికి బిషప్. అంటే ఎప్పుడు జరిగిన సంగతి చెబుతున్నాను నేను? మొదటి శతాబ్దంలో, అంటే సుమారు 50 ఆ టైంలో జరిగిన సంఘటనలు నేను చెబుతున్నాను. ఆ టైంలో స్మరణ సంఘం అంటే మీకు తెలుసు కదండి. ఎక్కడ చదువుతారు మీరు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతారు కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి ఆ భాగాలు తీసి ఉంచుతారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు ఉన్న భాగంలో మనకి స్మరణ సంఘపు దూతకు ఇలాగూ రాయుము అని ఆ మాట కనిపిస్తుంది. అక్కడ స్మరణ సంఘానికి వచ్చి ఆయన చెబుతున్న సంగతులు ఏంటంటే, చూడండి 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఏం ఎరుగుదును? దూషణ. ఎవరి వల్ల కలుగుతుంది? క్రైస్తవులమని చెప్పుకుంటూ, అంటే యూదులు కాదు వారు, కానీ యూదులమని చెప్పుకుంటూ వారు దూషిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? సాతానపు సమాజం, అంటే సాతాను మనుషులు వీళ్ళు. అర్థమవుతుందా? నింద ఎక్కడి నుంచో రాదు. ఎవరు అప్పచెప్పుతారు మిమ్మల్ని? మీ వారే, మీ సొంత వారే మిమ్మల్ని సమాజం మీకు అప్పగిస్తారు, కోర్టులకు అప్పగిస్తారు, పోలీస్ స్టేషన్లకు అప్పగిస్తారు. ఇదే యేసుప్రభు చెప్పారు. కాబట్టి శ్రమ ఎలా వస్తుందనే విషయం చెబుతూ ఉన్నాడు. చూడండి తర్వాత, నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక, జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు.
కదా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగు, నీ పేదరికాన్ని నేను ఎరుగుదును. అయినా నువ్వు ధనవంతుడివే. ఏ విషయంలో? విశ్వాసంలో భాగ్యవంతుడు నువ్వు. ఎందుకంటే ఆయన నామా నిమిత్తము నువ్వు దూషింపబడుతూ ఉన్నా, నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతూ ఉన్నా, నువ్వు విశ్వాసం నుంచి పక్కకు తొలగకుండా ఉన్నావు చూడు, దారి తప్పకుండా ఉన్నావు చూడు, స్థిరంగా నిలబడ్డావు చూడు. హ్యాట్స్ ఆఫ్. నీ విశ్వాసానికి హ్యాట్స్ ఆఫ్. ఇలా వినాలనుకుంటున్నారు ఎప్పుడైనా ప్రభు దగ్గర నుంచి? ఆమేన్. ఆ రోజు ఈ 7 సంఘాల్లో 2 సంఘాలు మాత్రమే దేవుడు వాళ్ళ మీద తప్పు మోపిన సంఘాలు 2 సంఘాలు మాత్రమే. స్మొన్నా సంఘం, ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. అక్కడ కూడా ఏదో మాటలు అయిపోతాయి. చూడండి ఒకసారి 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పలేదు, ఆయన్ని దూషించలేదు. ఓకే, నీకున్న శక్తి, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడనో దాన్ని వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి ఏం చేస్తారు? నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతాను తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నీ ఓర్పు విషయమైన వాక్యం గైకొట్టవు గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అబ్బా, అంతేకాదు, ఇంకేం రాయబడింది? అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికిపోడు. హల్లెలూయా. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక. హల్లెలూయా. ఎందుకు 2 వాక్య భాగాలు చదివించాను తెలుసా? సేమ్ సిచ్యువేషన్. జయించే వారికి దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు చూడండి. జీవ కిరీటాన్ని ఇస్తా, నీ కిరీటాన్ని అపహరింపకుండా చూసుకో. ఎవరు నువ్వు? నువ్వు రాజువి, రాజకుమారువి, రాజకుమార్తెవి. ఆ కిరీటాన్ని దొంగిలించాలని, మహిమను దొంగిలించాలని, నీ మీద నీకున్న మంచి పేరును తొలగించాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. లేనిపోని చాడీలు చెప్పి అన్యాయపు కేసులు బనాయించి నేను చెరసాలలో వేయిస్తాడు. ఆయన ధైర్యంగా ఉంది. అది ఎంతకాలం? కొద్ది కాలమే, 10 దినాలు మాత్రమే. అంటే కొద్ది కాలమే. ఆ తర్వాత నీకు విడుదల ఉంటుంది. నేను నిన్ను విడిపిస్తాను. ఎంత గొప్ప మాట్లాడి ఆయన స్టార్ట్ చేయడం. ఎలా స్టార్ట్ చేశాడు? నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, మృతుడను అయితేనే కానీ నేను సజీవుడిగా ఉన్నాను కదా. నేను చనిపోయి ఉండలేదు, బ్రతికాను మరలా. అంటే మీరు జైల్లోకి వెళ్తే జైల్లోనే ఉండిపోరు, జైల్లో నుంచి బయటకు వస్తారు, తీసుకొస్తాను నేను. హల్లెలూయా. ఈరోజు సువార్తకి ఎన్ని సేకరణలు ఎదురవుతున్నాయండి. ఆ పోలికార్పు గురించి మీకు పాలికార్పు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు టర్కీ దేశం ఉంది కదా, ఆ దేశంలో ఉన్న స్మొన్నా సంఘానికి బిషప్ ఆయన. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో క్రైస్తవులను చిత్ర హింసలు పెట్టింది, చాలా మందిని చంపేసింది కదా. ఒకసారి పాలికార్పును కూడా తీసుకువెళ్ళారు. రోమా ప్రభుత్వం ఈ క్రైస్తవుల ఏటా 2 ఆఫర్స్ పెట్టేది. ఒకటేంటంటే, యేసు ప్రభువును దూషించి మీరు బ్రతుకుతారా, లేకపోతే చనిపోతారా? మీరు బ్రతకాలి అంటే యేసు ప్రభువును దూషించాలి, అలాగే నాస్తికులు నశించాలి అని చెప్పాలి. నాస్తికులు నశించడం ఏంటండి? నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేరు అనేవాడు నాస్తికులు. మనం అది కదా. కానీ వాళ్ళ దృష్టిలో నాస్తికులు ఎవరంటే క్రైస్తవులు. ఎందుకు వాళ్ళ క్రైస్తవుల పేరు వచ్చింది? ఆ పేరు నాస్తికులు అనే పేరు అంటే వాళ్ళు రోమన్ దేవతల్ని పూజించేవాళ్ళు కాదు,
ఆరాధించేవాడు కాదు. కాబట్టి వారిని వాళ్ళు ఏమని పిలిచేవారు? నాస్తికులు అని పిలిచేవారు. కాబట్టి నాస్తికులు నశించాలి అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఎవరు అంటారు ఇది? ఎవరు చెప్పాల్సింది ఇది? క్రైస్తవులు, ఆనాటి క్రైస్తవులు రోమా గవర్నర్ ముందు ఇలా చెప్పాలి. ఇలా చెబితే అప్పుడు వాళ్ళు బ్రతుకుతారు, చెప్పకపోతే వాళ్ళు చంపేస్తారు. అంత మాట. ఒకవేళ ఇది ఓకే, ఇది చెప్పేశారు అనుకోండి, రెండో ఆప్షన్ వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఏంటంటే, సరే మీరు ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే క్రీస్తుని దూషించాలి. ఎవరు దూషించాలి? క్రీస్తుని దూషించాలి. ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాలి. కైసరే చక్రవర్తి అని ఒప్పుకోవాలి. రోమన్ దేవతలను పూజించాలి. అలా చేయనట్లయితే వాళ్ళని సింహాలకు ఎరగేయటమో లేకపోతే సజీవ దహనం చేయడమో చేసేవారు. ఒకసారి యోహాను శిష్యుల పాలికార్పును కూడా రోమా ప్రభుత్వం బంధించి ఇలాంటి ఆప్షన్ అతను ముందు పెట్టింది. ఆ సెయింట్ పాలికార్ప్ తన మరణానికి ముందు రోమన్ గవర్నర్తో జరిపిన సంభాషణని అది రికార్డ్ చేసింది. అని నేను మీకు యథాతథంగా చెబుతున్నాను ఇక్కడ. ఈ మాటలు ఆయన అచంచలమైన విశ్వాసానికి నిరసనంగా నిలిచాయి. పాలికార్ప్ మరియు గవర్నర్ మధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది. రోమన్ గవర్నర్ పాలికార్ప్ను బంధించి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆయన చూసి జాలిపడ్డాడు. ఎలాగైనా సరే ఆయన ప్రాణాలు కాపాడాలి అని ప్రయత్నించాడు. ఎవరో రోమా గవర్నర్. ఎందుకంటే ఆయన ముసలాయన కదా, చాలా పెద్ద వయసు అయినా ఎందుకులే ఆయన పంపించడం అని కొంచెం జాలి కలిగింది. కాబట్టి ఆయన అన్నాడు, నీ వయసు చూసైనా సరే జాలిపడు, క్రీస్తుని దూషించు, అప్పుడు నిన్ను విడిచిపెడతాను, నాస్తికులు నశించుగాక అని నువ్వు ప్రమాణం చేయన్నాడు. అయితే పాలికార్పు రోమన్ వైపు చేయి చూపిస్తూ గంభీరమైన స్వరంతో నాస్తికులు నశించుగాక అన్నాడు. ఆ తర్వాత అప్పుడు మరొకసారి గవర్నర్ ఇలా చెప్పాడు, ఇంకొకసారి ఆలోచించుకో, నీ ప్రాణం నీ చేతుల్లోనే ఉంది, క్రీస్తును శపించు, నేను నిన్ను స్వేచ్ఛగా పంపేస్తాను. అప్పుడు ఈ చెప్పిన మాటలు ఈనాటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న మాటలు ఇవి. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు పాలికార్ప్ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి. 86 ఏళ్లుగా నేను ఆయనకు సేవ చేస్తూ ఉన్నాను, ఆయన నాకు అన్యాయం చేయలేదు. అటువంటి అప్పుడు నన్ను రక్షించిన నా రాజుని, నా దేవుడిని నేను ఎలా దూషించగలను? ఈ మాటలు కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, ఒక భక్తుని యొక్క సంపూర్ణ సమర్పణకు నిదర్శనం. పాలికార్పు వృద్ధాప్యంలో ఉన్నా కూడా ప్రభు విడిచిపెట్టలేదు. చూసారు, గమనించారా? అక్కడ ఎవరంలోనే తన ప్రాణాన్ని ఇచ్చాడు జిమ్ ఎలియట్. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుని విడిచిపెట్టకుండా హత్తుకున్నాడు పాలికార్ప్. మరణం కళ్ళ ముందు ఉన్న తన రక్షకుని పట్ల ఆయన చూపించిన అచంచలమైనటువంటి విశ్వాసం ఇప్పటికీ అనేక మంది మిషనరీలకు, క్రైస్తవులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. గవర్నర్ అన్నాడు, ఇప్పుడు నిన్ను క్రూర మృగాలకు వేయిస్తాను, ఇప్పటికైనా మాట్లావా? అప్పుడు పాలికార్ప్ ఇలా అన్నాడు, మృగాలను పిలవండి, మంచి నుండి చెడు వైపు మాటం మాకు చేత కాదు, మాకు తెలియదు ఆ విషయం. మాకు మంచి చేయడమే తెలుసు, మేలు చేయడమే తెలుసు, చెడు చేయడం మాకు చేత కాదు. శ్రమల నుండి నీతి వైపుకు మారడమే మాకు తెలుసు, నీతి వైపే మారడం మాకు తెలుసు. సరే, నీకు మృగాలంటే భయం లేకపోతే నిన్ను అగ్నిలో కాల్చి చంపేస్తాను అన్నాడు ఆ రోమా గవర్నర్. అప్పుడు పాలికార్ప్ ఇలా చెప్పాడు, నీవు వెలిగించే ఈ అగ్ని కొద్దిసేపు ఉంది ఆరిపోతుంది, కానీ భక్తిహీనుల కోసం దేవుడు సిద్ధపరిచిన నిత్యాగ్ని అగ్గుచి నీకు తెలియదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నీకు కావాల్సింది త్వరగా చేయండి. యేసుప్రభువు ఏం చెప్పారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపక దేహమునే చంపు వారికి భయపడకూడదు, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. కదా, ఈ లోకంలో ఎవరైనా చంపగలిగితే దేహాన్ని మాత్రమే ఏదైనా చేయగలుగుతారు, కానీ దేహమును ఆత్మను కూడా నరకాగ్నిలో పరద్రోయ శక్తి గల వానికి మిక్కిలి భయపడండి అని చెప్పాడు. ఈ సంఘటన క్రీస్తకం 156 ఆ ప్రాంతంలో జరిగింది. స్పర్ణ స్టేడియంలో, క్రీడా ప్రాంగణంలో జరిగిన విషయాలు ఇవి. ఆయన అగ్నిలో వేసినప్పుడు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఆ అగ్ని ఆయన తాకలేదు, కానీ ఒక గుడారంలా చుట్టుముట్టిందంట.
హల్లెలూయా. అంతేకాదు ఒక సుగంధ పరిమళ వాసన వెలువడింది అని చరిత్రకారులు రాశారు. బా, స్వీట్ అరోమా, పరిమళ వాసన. చివరికి వాళ్ళు ఆయన్ని ఈటతో పొడిచి చంపేశారు. ఈ వీరోచిత సాక్ష్యం ఫాక్స్ రాసిన హతసాక్షుల చరిత్ర అనే పుస్తకంలో ఒక ఆనిముత్యంగా నిలిచిపోయింది. ఫాక్సెస్ బుక్ ఆఫ్ మార్టైర్స్. కానీ గుర్తుంచుకోండి, క్రీస్తు పేరు వల్ల మనకి నామ నిమిత్తం అవమానం ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఆనందించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఆఫీస్లో లేకపోతే మనం ఉన్న చోట్ల క్రీస్తు నామ నిమిత్తం అవమానం ఎదురైతే లేకపోతే ఎగతాళి మనం చేస్తే అది పరలోకంలో మన గొప్ప బహుమానం పొందబోతున్నాం అని మనం గ్రహించాలి. అది విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆయన నామం నిమిత్తం హింసింపబడితే అంతగా మించిన ధన్యత ఏది లేదు. నిజం చెప్పాలంటే అది నిజమైన మన విశ్వాసానికి పరీక్ష. హల్లెలూయా. ఈ రోజుల్లో హింస రోజు రోజుకు పెరిగిపోతుంది. క్రైస్తవుల మీద రోజు రోజుకి హింస నానాటికి పెరిగిపోతూ ఉంది. ప్రపంచ దేశాల్లో చాలా విపరీతంగా, ముఖ్యంగా భారతదేశంలో పెరిగిపోతుంది. దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. భయం అంటే భయక్రాంతులను చేస్తున్న ప్రజల్ని మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఎవరి దేవుణ్ణి వారు ఆరాధించుకోనివ్వకుండా చేసే దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆయుధాలు లేకుండా సమావేశమయ్యే హక్కు చట్టం మనకిచ్చింది, రాజ్యాంగం మనకిచ్చింది. కానీ వాళ్ళు ఆయుధాలతో సమావేశం అవుతున్నా కూడా వారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. గమనించండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో హింస ఎదురైనప్పుడు క్రైస్తవులైన మనకు ఆయన నామం నిమిత్తము హింస ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటే దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? సంతోషించి ఆనందించండి. బంపర్ ఆఫర్ కలిగింది అనుకోండి కదా. ఏ ఆఫర్ అది? వాళ్ళ ఆఫర్ ఇవ్వడం కాదండి, దేవుడు ఆఫర్ ఇచ్చాడు మనకి. వాళ్ళ ఆఫర్ ఏంటంటే, ఇదిగో నువ్వు క్రీస్తుని దూషించు, విశ్వాసాన్ని విడిచిపెట్టు, నీ ప్రాణం నీకు ఇచ్చేస్తామంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా కోసం నీ ప్రాణం ఇస్తే పరలోకంలో నీకు నిత్యజీవం ఉంటుంది. హల్లెలూయా. అంతకన్నా గొప్పదేం కావాలండి? కేవలం తాత్కాలిక జీవితమా, శాశ్వతమైన జీవితమా మనమే ఎంచుకోవాలి. ఆయన మన ఏంటి ఉంచాడు? ప్రియులారా, మన దండిలం పట్టలేనంత సంతోషాన్ని అనుభవించేవారు. కారణం ఏంటంటే ఆ ధన్యత అందరికీ ఇచ్చేది కాదు, కేవలం ఆయన వెంబడించే వారికి మాత్రమే వాగ్దానం చేయబడింది. హల్లెలూయా. కనుక ఈ ధన్యవచనాలు మనం ఏమి చేయాలి అనే విషయాలు చెప్పడం లేదు, కానీ మనం ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దబడాలి, ఎలాంటి గుణాలను పెంపొందించుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుతున్నాయి. కనుక మనం సరైన వ్యక్తిగా మారినప్పుడు అవన్నీ దేవుని కార్యాలు వాటంతట అవే జరుగుతాయి. దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని మనకి కలిగిస్తాయి. కనుక మన జీవితంలో ఈ విషయాలను బట్టి సంతోషిద్దాం. లోకంలో ధనం ఉన్నవాడు ధన్యుడు, కానీ దేవునిలో ఉన్నవాడు ధన్యుడు అని లేఖనం సాధిస్తుంది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా. ఆయన జనాంగంగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కనుక మన ఈ లోకపు విలువలతో కాదు, కానీ దేవుని విలువలతో మనం జీవిద్దాం. దేవుడు మనకి ఇవ్వబోయే ఆ మహిమ కిరీటాన్ని మనం దానికోసం ఎదురు చూద్దాం. అందుకని యేసు ప్రభు వారిని ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆయన ఏం చేశాడంటే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి కదా. ఎంత గొప్ప మాట అండి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు కదా. అది మన ఆనందం. ప్రభు మనకి ఇవ్వబోయే జీవ కిరీటం. ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ లోకంలో ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న దగ్గరే కావు ఎంచుకోవాలి, క్షణమాత్రంగా ఎంచుకోవాలి. ఏ విధంగా అయితే ఒక కణవాన్ని తీసి పక్కన పడేస్తామో అంతే ఈ శ్రమలు అంతే. దేవుని కోసం నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు? గొప్పగా ఆనందపడిపోయారంట. చూడండి ఒకసారి ఈ మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. అపోస్తల కార్యాలయంలో ఎలాంటి సంఘటన జరిగింది? వాళ్ళు పేతురు యోహానుల్ని వారు తీసుకువెళ్ళి చెరసాల్లో వేసి ఆ తర్వాత వారిని క్రీస్తు నామ నిమిత్తం మీరు ఇక మాట్లాడటానికి వీలు లేదు, బోధించొద్దు అని వారిని బెదిరించి పంపించినప్పుడు వారు దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా అని చెప్పి వారు ఏం చేశారు? వారు దేవుని మాటనే ప్రకటించినట్లుగా వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా ఉండటం మానలేదు అనే విషయం మనకు అనిపిస్తూ ఉంది. చూడండి 5వ అధ్యాయము 40వ వచనం. 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 40వ వచనం.
వారు అతని మాటకు సమ్మతించి, ఏ మాటకు అంటే ఇది దేవుని వల్ల కలిగింది అయితే మీరు వారిని ఆపలేరు, దేవునితో పోరాటారు సుమి అని చెప్పినప్పుడు గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే వాళ్ళని పిలిపించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఆ 41వ వచనంలో వాళ్ళ రెస్పాన్స్ చూద్దాం ఎలా ఉంది. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ఏం చేశారండి? ఏం చేశారు వాళ్ళు? ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు హల్లెలూయా యేసే క్రీస్తు అని ప్రకటించుచుండరి. సువార్త చేయడం ఆపేశారండి. వాళ్ళు ఏం చేశారు? క్రీస్తు నామము నిమిత్తము అవమానం పరచబడినప్పుడు, హింసింపబడినప్పుడు దాన్ని వారు ఆనందంగా ఎంచుకున్నారు. హల్లెలూయా. అంతగా అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయారంట. ప్రతిదినం దేవాలయంలో ఇంటింట మానక ప్రకటించారంట. ఆపేయాలి కదా, ఆపల ఇంకెక్కువైంది కదా. అందుకనే మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవుల్ని నిద్రపోతున్న సింహాలు వాళ్ళు లేకపోతున్న ఆయన అంటే మీరు ఆపమని చదివితే వాళ్ళకి ఎక్కువ చేస్తారు. సువార్త ఇప్పుడు భారతదేశం క్రైస్తవులుగా మారిపోతున్నారండి అని చాలా మంది గొడవ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే సింపుల్ సూత్రం చెప్పమన్నా, వీటి గురించి సువార్త ప్రాంతాలకు వాళ్ళే ప్రోత్సహించాలి, ఫండ్లు ఇవ్వాలి, అలా క్రైస్తవాన్ని తగ్గించవచ్చు రహస్యం. కానీ క్రైస్తవుల మీద దాడులు చేయడం ప్రారంభించారా, అది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. అదే విషయం. అందుకని హతసాక్షుల రక్తం సంఘానికి హతసాక్షుల రక్తం సంఘానికి రక్తం అంటే ఒక్క బొట్టు నేల ఒలిగిందంటే ఆ బొట్టు మొరపెడుతుంది, నాదా సత్యస్వరూపి ఎందాక నువ్వు తీర్పు తీసుకుండా ఉంటావు అని మొరపెడుతూనే ఉంటుంది. కనుక ఆ మొర వల్ల దేవుడు ఇంకా ఆ రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. కానీ గమనిద్దాం, దేవుని యొక్క రాజ్యంలో దేవుడు మనకిచ్చిన ధన్యతలను బట్టి ఆనందిస్తూ ఆయన కొరకు ధైర్యంగా నిలబడదాం. దేవుని యొక్క కార్యాలను సాక్షులుగా మనం మారుదాం. దేవుడు అటువంటి కృపను మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మాకు మాదిరిగా ఉన్న దేవానికి స్తోత్రాలు. ప్రభువా, మీరు మా ముందు వెళ్ళారు, లోకం మిమ్మల్ని హింసించింది, మీ మీద చెడ్డ మాటలు పలికింది తండ్రి, మిమ్మల్ని చంపింది, అయినా కూడా మరణం మిమ్మల్ని బంధించి ఉంచలేకపోయింది. నువ్వు తిరిగి లేచావు నాయన, సజీవుడిగా మళ్ళా శక్తివంతుడుగా ప్రభువుగా లోకానికి మీరు కనపరుచుకున్నారు తండ్రి. నాయన, మీ మార్గంలో